వివేకానంద హత్య కేసు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ సునీతారెడ్డి. నాన్న కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందన్న ఆమె అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె సిబిఐ సరిగ్గా విచారణ జరపాలని, కానీ ఆ పని చేయడం లేదని అన్నారు. వారిపైన ఎలాంటి ఒత్తిడి ఉందో తనకు తెలియదని అన్నారు. ట్రయల్ జరిగితే హంతకులకు శిక్ష పడుతుందని అన్నారు. హత్య కేసుల్లో ఎవరు హంతకులు అనేది 4-5 రోజుల్లో తెలిసిపోతోందని, వివేకానందరెడ్డి కేసులో 5 ఏళ్లైనా కూడా ఇంకా ఎందుకు తెలియటం లేదని ప్రశ్నించారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు వైఎస్ సునీతారెడ్డి. విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లమ్మ, ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లమ్మ, ఏమైంది ఇవన్నీ ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న